So let's okay example చూద్దామండి. Let's see an example for one web application. So later Amazon we'll see about the Amazon. Let's see Amazon application and how it was retrieving the data and all. We'll see, and later we'll go into the something basic concepts regarding the SQL. So what are the concepts we're gonna learn from the from very near future in SQL. We'll discuss about those things. Okay, this is the interface home page for Amazon. Okay, they are provided kind of commodities. Okay, right? సో ఇప్పుడు ఇవన్నీ మన 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 యొక్క డివైస్ లో ఉన్నాయండి. సో ఇవేవి కూడా మన డివైస్ లో లేవు, బట్ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఎక్కడి నుంచి అండి? సర్వర్. ఓకే, సర్వర్. సో సర్వర్ వచ్చి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సర్వర్ అనే మాటనే. ఓకే అండి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను ఓన్లీ మొబైల్స్ అని కొడదాం. So we got data related to mobiles. Now let's go with okay, here we are having electronics. So now we can see the commodities related to the electronics and all. Okay, so Amazon is having large quantity of commodities, right, for this making economical operations and all. Okay, for making commerce, it is having large commodity to sell in the website. Okay, but does this application is having any memory storage in our device? మన డివైస్ లో ఈ అప్లికేషన్ రన్ అవడానికి మనకి ఏమైనా మెమరీ ఎలాగేట్ చేస్తున్నాం మనం? అందుకని చేయట్లే కదా. సో ఓన్లీ అప్లికేషన్ మనకు ఉండడం కోసం మాత్రమే మనం మెమరీ ఎలాగేట్ చేసామండి. ఒక అప్లికేషన్ ఎంత సైజ్ ఉంటుంది? గట్టిగా మాట్లాడితే ఒక అమెజాన్ యాప్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎంత సైజ్ ఉంటుంది అది? సో 40 or less than 50 MB ఉంటుందండి. సో లెస్ దెన్ 50 MB లో ఇప్పుడు మనకు కనపడే ప్రతిదీ కూడా అందులో వస్తాయి కదా, అందులో వస్తాయండి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మన ఫోన్ లో ఆ డేటా మొత్తం మనకు వచ్చినట్ట రాలేదండి. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక అప్లికేషన్ రన్ అవడానికి ఒక మెమరీ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడో చోట స్టోర్ చేయాలి at any at some point of area. So all this data has to be stored in that area and it should be retrieved. అంతే కదండి. ఇప్పుడు మన డివైస్ లో మనం వర్క్ అవుతుంది, బట్ మన డివైస్ లో డేటా లేదు, ఎలా వర్కౌట్ అవుతుందండి? సో ఇందాక ఒక మాట చెప్పారు, సర్వర్ అండి. సో సర్వర్ గురించి మనం మాట్లాడదాం. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద డేటాబేస్ అండ్ సర్వర్ అని. ఓకే, సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇక్కడ రన్ చేస్తున్నాను నేను, బట్ దీని డేటా ఎక్కడ ఉంటుందండి? ఒక అన్లోన్ లొకేషన్ లో ఎక్కడో ఒక ఈ అమెజాన్ కంపెనీకి సంబంధించిన ఒక డేటాబేస్ ఉంటుందండి. ఒక పెద్ద డేటాబేస్ ఏరియా ఉంటుంది. నథింగ్ బట్ చెప్పాను డేటాబేస్ నథింగ్ బట్ ఒక బిగ్ సైజ్ ఆఫ్ మెమరీ కార్డ్ అండి. ఓకే అండి, ఈ మెమరీ కార్డ్ అనేది ఒక చోట డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్వర్ మీరు చెప్పారు చూడండి, సర్వర్ ఇస్ నథింగ్ బట్ ఒక మీడియం. సో విచ్ విల్ ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్ టు ద యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్. సో బేస్డ్ ఆన్ ద యూజర్ యాక్షన్స్. ఓకే అండి, సో దానికోసం మనం ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటాం. ఫ్రేమ్ వర్క్స్ మీకు ఐడియా ఉన్నాయా? సో జావాలో ఫ్రేమ్ వర్క్ ఏముంటుంది? సో హైబర్నెట్ అంటే నాకు అంత ఐడియా లేదానికి. స్ప్రింగ్ బూట్ ఇస్ అ ఫ్రేమ్ వర్క్, రైట్? సో పైథాన్ వచ్చినప్పుడు వేరే డేటాబేస్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయండి. సో స్ప్రింగ్ బూట్ ఈస్ ఫ్రేమ్ వర్క్ ఫర్ జావా అండ్ డిజాంగో ఎగ్జాంపుల్. సో డిజాంగో ఇస్ ఫ్రేమ్ వర్క్ ఫర్ పైథాన్ అండ్ ఆల్. ఓకే, సో దే ఆర్ మెనీ మోర్ డేటాబేస్ ఉన్నాయి, ఇంకా మనకి ఫ్రేమ్ వర్క్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో వాట్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ దీస్ ఫ్రేమ్ వర్క్స్? సో వాట్ దే డూ? ఓకే, సో ఫ్రేమ్ వర్క్స్ లో మనకి మేజర్ గా ఉండేవి 3 ఉంటాయండి. ఏ ఫ్రేమ్ వర్క్ అయినా సరే. ఏవేంటది? if it was a Java, MVC. MVC. If it was Python, when it was design, it was MVT. Okay, model, view, and template in Python, and model, view, and if I'm not wrong, controller in Java. So controller and template and rendu okate andi. Okay na? So ఇందులో MVT or MVC. సో ఇందులో వ్యూ అని చూడండి. ఆ వ్యూ అనేది సో యూజర్ కనపడే ఇంటర్ఫేస్ అండి. ఇక్కడ మీకు ఉంది కదా, ఇప్పుడు ఇది మనకి ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇట్స్ అన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఇదంతా కూడా మనం యూజింగ్ ఆఫ్ సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఆర్ యాంగులర్ ఆర్ React.js ఇవన్నీ యూజ్ చేసి మనం సో ఈ యొక్క ఇంటర్ఫేస్ లేయర్ ని మనం క్రియేట్ చేస్తామండి. వి క్రియేట్ దీస్ ఇంటర్ఫేస్ లేయర్స్ యూజింగ్ ఆఫ్ దీస్ సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఆర్ ఫ్రంట్ ఎండ్ టూల్స్. ఇప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్? సో దే షుడ్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద యూజర్. యూజర్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతుంది. ఇప్పుడు యూజర్ ఏమి ఇవ్వాలనుకున్నా సరే, దాని ఇంటెన్షన్స్ ఏమన్నా సరే, దాని యొక్క రిక్వైర్మెంట్ ఏమన్నా సరే, ఇంటర్ఫేస్ అనేది డైరెక్ట్ కనెక్ట్ అయ్యేది.
ఓకే అండి. సో ఇంటర్ఫేస్ ని మనం వేరే కమింగ్ టు ఫ్రేమ్ వర్క్స్ మనం ఏమంటామంటే వ్యూ అంటామండి. ఇంటర్ఫేస్ ఇప్పుడు ఆ వ్యూ దేనికి కనెక్ట్ అవుతుందంటే సో ఇట్ విల్ కనెక్ట్ టు ఏ మోడల్. ఓకే ఎంవిటి అని చెప్పాం కదా, అందులో ఎంకి వి అనే మీడియంలో ఉంటుంది ఎం, సో అండ్ టిఆర్సి. సో అది మోడల్ కనెక్ట్ అవుతుందండి. సో మోడల్ కనెక్ట్ అవుతుంది. మోడల్ దేనికి కనెక్ట్ అవుతుంది? ఇట్ విల్ కనెక్ట్ టు ద డేటాబేస్. ఓకే సో మోడల్ లో ఏముంటుంది, డేటాబేస్ లో ఏముంటుంది, నథింగ్ బట్ మనకు తెలుసు డేటా ఉంటుంది, డేటాబేస్ హ్యావింగ్ డేటా. సో మరి మోడల్ లో ఏముంటుంది, వ్యూలో ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యూ ఉందండి. ఇప్పుడు అమెజాన్ డేటాబేస్ తీసుకుందాం. లెట్స్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అమెజాన్ డేటాబేస్. ఇట్ ఈస్ హ్యావింగ్ వాస్ట్ క్వాంటిటీ ఆఫ్ డేటా ఆన్ ఇట్స్ డేటాబేస్ సర్వర్. ఓకే సో ఇప్పుడు అందులో నాకు ఓన్లీ ఇంటర్ఫేస్ లో నాకు హోమ్ బటన్ ప్రెస్ చేసుకుంటే మనకు ఓన్లీ సో కొంచెం మాత్రం డేటా కనబడుతుంది. ఓకే అండి, ఇక్కడ నేను షూస్ అని కొట్టాము అనుకోండి. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ మేడ్ సెర్చ్ రిగార్డింగ్ ద షూస్ సెర్చ్ చేస్తే సో వీఆర్ గెటింగ్ ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ షూస్. ఓకే అండి, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనకి ఏం చేసింది, వ్యూలో మనం షూ అని కొట్టాం, మన షూ కావాలని అడిగామండి. వెంటనే మన వ్యూలో ఏం చూపించింది, షూస్ చూపించిందండి. ఈ షూస్ చూపించడానికి ఒక రెస్పాన్స్ మనకి టెంప్లెట్ ఆర్ కంట్రోలర్ ద్వారా నుంచి వస్తుంది, కంట్రోలర్ ద్వారా. ఓకే బట్ ఈ డేటా ఫస్ట్ రిట్రీవ్ అవ్వాలి కదండి. ఇప్పుడు నేను షూ అని కొట్టాను, అప్పుడు ఆ కమాండ్ ఫస్ట్ వ్యూకి వెళ్తుందండి. వ్యూకి వెళ్ళిన తర్వాత వ్యూ ఏం చేస్తుందంటే సో ఇన్సైడ్ మోడల్లో సో ప్రతి దానికి కూడా ప్రతి వ్యూకి కూడా ఒక్కొక్క మోడల్ రెడీ చేసి పెడతారండి. ప్రతి వ్యూకి ఫర్ ఎవ్రీ వ్యూ ఇట్ ఈస్ డిజైన్ విత్ వన్ మోడల్. ఓకే ఇప్పుడు నేను ఏం సెర్చ్ చేసాం, షూస్ అని సెర్చ్ చేసాం. షూకి ఆ మోడల్ అనే ఏరియాలో ఒక షూ సంబంధించిన డేటా రిట్రీవ్ చేయడానికి ఒక మోడల్ ఉంటుందండి. ఓకే ఆ మోడల్ ఇప్పుడు మనం ఎప్పుడైతే షూ కొట్టామో వ్యూ నుంచి ఒక రెస్పాన్స్ మోడల్కి వెళ్తుంది. వెళ్ళి అక్కడ మోడల్ సంబంధించిన ఏమైతే షూస్ రిట్రీవ్ చేసే కోడ్ ఏమైతే ఉంటుందో దాన్ని యాక్టివేట్ నథింగ్ బట్ దాన్ని స్విచ్ ఆన్ చేస్తుంది. ఆ బటన్ చేసినప్పుడు ఏం చేస్తుంది, మోడల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ గో టు ద డేటాబేస్ అండ్ ఆల్ ద డేటాబేస్ డేటా రిగార్డింగ్ ద షూస్ విల్ రిట్రీవ్ ఫ్రమ్ దట్ డేటా. డేటాబేస్ నుంచి ఆ ఒక్క డేటా మాత్రమే రిట్రీవ్ అవుతుంది. ఈ డేటా రిట్రీవ్ అవుతున్నప్పుడు మనకి ఇంటర్ఫేస్ కనపడాలి కదా, ఇంటర్ఫేస్ కనపడాలంటే ఏ ఇంటర్ఫేస్ కనపడాలి, మనకి షూ సంబంధించిన ఇంటర్ఫేస్ కనపడాలి. ఓకే సో వాట్ ఈస్ ద ఇంటర్ఫేస్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ షర్ట్ అండ్ షూ? ఒక షర్ట్ కి ఒక షూ కి ఉన్న ఇంటర్ఫేస్ లో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది మనకి? కెన్ ఎనీవన్ టెల్? పిక్చర్స్ వదిలేయండి. ఓకే పిక్చర్స్ అనేవి దానికి షూ అని తెలియదు. ఓకే సో నార్మల్ గా ఐ వాజ్ జస్ట్ జనరల్లీ ఆస్కింగ్. సో వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఫర్ ఇంటర్ఫేస్ ఫర్ షర్ట్ అండ్ ఏ షూ? షూ అంటే ఏముంటుంది, మనకి ఫుట్ లెంగ్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఓకే షర్ట్ అంటే మనకి చెస్ట్ లెంగ్త్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే సో అంటే మినిమం అంటే ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాం, ఇంకా చాలా ఉంటాయి ఉంది కదండి. ఇప్పుడు మన షూ డేటా వచ్చింది అనుకోండి, బట్ మనకి కనపడే ఇంటర్ఫేస్ ఇందులో నుంచి రావాలి, టెంప్లెట్ అనేది. ఇప్పుడు ఇవి కనపడుతుంది ఇంటర్ఫేస్ అంతా ఒక టెంప్లెట్ అండి. ఈ టెంప్లెట్ మన ఎక్కడి నుంచి రావాలి, సో టెంప్లెట్ ఆర్ కంట్రోలర్ దగ్గర నుంచి రావాలి కదా. ఎంవిటీలో ఆర్ ఎంబీసీలో టెంప్లెట్ ఆర్ కంట్రోలర్ ఫేజ్ లోంచి ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ రావాలండి. సో ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ డేటా ఏమైతే సెలెక్ట్ అయ్యిందో ఆ సెలెక్ట్ అయిన డేటాకి రిలేటెడ్ గా మనం టెంప్లెట్ లో కూడా ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తామండి. ఓకేనా, మనకు సెలెక్ట్ అయిన డేటా నుంచి దానికి ఏమైతే లింక్ ఇంటర్లింక్ అయిందో లేకపోతే కనెక్ట్ అయిన టెంప్లెట్ ఆర్ కంట్రోలర్ ఏమైతే ఉంటుందో ఆ టెంప్లెట్ అది రిట్రీవ్ చేసుకొచ్చి సో ఈ టెంప్లెట్ ని అండ్ దాట్ డేటా ఈ రెండింటిని కూడా కంబైన్ చేసి మనకి ఈ వ్యూ మోడల్ చూపిస్తుంది, ఈ వ్యూలో లాగా. ఓకే సో ఇప్పుడు డేటా ఉంది, డేటా ఇలా మనకు ఒక అప్లికేషన్ ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. సో క్లియర్ అబౌట్ దిస్, బట్ హౌ ఎవర్ అప్లికేషన్ ఇస్ వర్కింగ్. సో మనకు ఫ్రేమ్ వర్క్స్ ఇలా చేస్తాయండి. సో ఫ్రేమ్ వర్క్స్ చేయాలంటే ఇప్పుడు ఆ ఫ్రేమ్ వర్క్ మోడల్ నుంచి మనం డేటాబేస్ తీసేస్తే ఏమవుద్ది, సో ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్ మోడల్. ఓకే అంటే ఫ్రేమ్ వర్క్ మోడల్ ఇస్ నథింగ్ బట్ ఒక అప్లికేషన్ రన్నింగ్ అండి. ఇప్పుడు అందులో మనం డేటాబేస్ తీసేస్తే రిమూవ్ చేస్తే ఏమవుద్ది, అప్లికేషన్ ఏమైనా పని చేస్తుందా? అదేనండి మన మోడల్ ఉంది, టెంప్లెట్ కూడా ఉంది కదా, డేటా లేదండి. ఓకే సో డేటా ఈస్ దాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ అప్లికేషన్ ఆర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డివైస్ టు వర్క్ ఆన్. ఓకే అండి సో ఇప్పుడు డేటాబేస్ ఎందుకు సార్, మనకు డైరెక్ట్ గా మన దాంట్లోనే ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంది కదా, అందులో రాదా? లేకపోతే మనకి ఒక అప్లికేషన్ మనకి సో ప్రొవైడ్ చేస్తున్నాడు, అప్లికేషన్ ఒక 50 MB ఎంత ఉందో 50 MB ఈ డేటా మొత్తం కంప్రెస్ చేసి పెట్టడా అని మనకు క్వశ్చన్ వస్తుంది కదా. మనం 50 MB కానీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ గా బీజిఎంఐ ఉంది కదా, పబ్జీ గేమ్ ఒక 1.5 GB 2 GB ఉండేది. ఓకే అండి అంటే అది కూడా మనకి సర్వర్ తో కనెక్ట్ అవుతుందండి. సో వాట్ ఎవర్ మే బి ద అప్లికేషన్ విచ్ ఇస్ ఇంటర్లింక్డ్ విత్ ద ఇంటర్నెట్ యాక్సెస్ తో వర్క్ అయ్యే ప్రతి అప్లికేషన్ కూడా మనకి సో డేటాబేస్ నుంచే డేటాను రిట్రీవ్ చేసుకుంటుంది తప్పించి సో అందులో మనకి డెవలప్ చేసిన అప్లికేషన్ ఉండదండి. సో బీజిఎంఐ మనం ఇంటర్నెట్ లేకుండా ఆడగలమా? లేమండి.
సో సార్ మరి ఇంటర్నెట్ లేకుండా వాడే అప్లికేషన్ లో మరి డేటాబేస్ కనెక్ట్ అవుతుందంటే కనెక్ట్ అవుతుంది. ఓకేనా, మనకి ప్రజెంట్ చేసిన అప్లికేషన్ లో డైరెక్ట్ గానే సో అందులో సంబంధించిన డేటా దాంట్లో వస్తుంది. సో దానికోసం అని మనకి ఏ అప్లికేషన్స్ అయితే కనుక మనం ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా మనం వాడుకునే ఆప్షన్స్ మనకు ఉన్నాయో వాటి నుంచి అందులో ఎక్కువ కైండ్ ఆఫ్ డేటా అనేది డేటాబేస్ నుంచి రిట్రీవ్ అవుతుంది. డైరెక్ట్ అప్లికేషన్ లోనే ఒక డేటా మెమరీ ఏరియా ఉంటుంది, అందులో కొంచెం సరిపోయిన మెమరీ వాడు పెడతాడు, సరిపోయిన డేటా వాడు ప్రజెంట్ చేస్తారండి. సో బట్ వాట్ ఎవర్ మేబీ ద అప్లికేషన్ దట్ వాజ్ రన్నింగ్ యూజింగ్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్ లో ఉన్న ప్రతి అప్లికేషన్ కూడా ఇట్ వాజ్ రిట్రీవింగ్ ఇట్స్ ఓన్ డేటా ఫ్రమ్ ఇట్స్ డేటాబేస్ సర్వర్. ఓకే అండి, సో సర్వర్ కేనే ఇప్పుడు డేటాబేస్ కి డిఫరెన్స్ సర్వర్ ఎక్స్ప్లెయిన్ చేయలే కదా. ఇప్పుడు సర్వర్ అంటే ఏంటి అనుకోండి, సో దిస్ ఫ్రేమ్వర్క్ ఈస్ కాల్డ్ సర్వర్. ఫ్రేమ్వర్క్ చెప్పాం కదండి, ద ఫ్రేమ్వర్క్ మోడల్ ఈస్ కాల్డ్ యాజ్ సర్వర్. ఓకే అండి, అంటే ఆ సర్వర్ ఏం చేస్తుందండి, సో ఇట్ విల్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ డివైస్ టు వన్ ఏరియా టు అనదర్ ఏరియా. ఓకే అండి, వ్యూ అనే ఏరియాలో నుంచి మోడల్ అనే ఏరియాలోకి వెళ్తుంది, మోడల్ అనే ఏరియాలో నుంచి డేటాబేస్ అనే ఏరియాలోకి వెళ్తుంది. అక్కడ డేటాబేస్ ఏమైతే మనకు సెలెక్ట్ అయిందో ఆ డేటాబేస్ లో నుంచి సో దానికి రిలేటెడ్ గా ఉన్న టెంప్లెట్స్ ఆర్ కంట్రోలర్స్ ని తీసుకొచ్చి దానికి ఇంటర్లింక్ చేసి మళ్ళీ వ్యూ ప్రజెంట్ చేస్తుంది. వ్యూ వచ్చి మనకి స్క్రీన్ మీద మనం ప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ సర్వర్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఏ కామన్ మీడియం ఫర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ డేటా. అర్థమైందా, సర్వర్ కి డేటాబేస్ డిఫరెన్స్ వచ్చిందండి. ఓకేనా, సో సర్వర్ ఈస్ డిఫరెంట్ అండ్ డేటాబేస్ ఈస్ డిఫరెంట్. సో డేటాబేస్ is a physical object or a physical structure which is having its own kind of data storage limit, but whereas server is not at all a physical entity, it is a imaginary entity, so which helps in transfer of data from one module or to another modules. Clear? So this is about the server and ఒక application ఎలా రన్ అవుతుంది మీకు అర్థమైంది కదండి. Now we will go with the database. So what is database? Okay, so this is about database. Database is nothing but of a physical area where the data regarding a particular applications is stored. Okay, so ఇందులో ఎలా స్టోర్ అవుతుంది database అని. So we are having n number of database అండి. For example, so MySQL is one of the database and SQL is one of the database and MongoDB and next MySQL, PLSQL, SQL Server, okay, so etc. There are many other databases. Okay, every company has its own kind of database, for example. Okay, so in the database ఉన్నాయండి, అందులో మనం డిస్కస్ చేసుకునేది సో SQL అండి. Okay, so it is called Oracle. Why? Because it was developed by Oracle organization. Okay, Oracle organization దీన్ని డెవలప్ చేసిందండి. సో వై SQL? సో మిగిలిన ఎందుకు కాదు, ఓన్లీ SQL అండి. ఓకే, MongoDB సెపరేట్, ఇవన్నీ కూడా సెపరేట్ అండి. ఇది వచ్చే MongoDB అనే సెపరేట్ డేటాబేస్, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎఫిషియెంట్ డేటాబేస్. అండ్ MySQL అండి, నథింగ్ బట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ SQL and PLSQL and SQL Server. So SQL Server is also one of the kind of database which is used for .NET course అండి. సో .NET ఉంటుంది డొమైన్ .NET లో మనం SQL Server యూస్ చేస్తారండి. ఓకే, బట్ మనం సో ఇప్పుడు జావా కానీ either for Java or for Python, so we are strongly recommended with the SQL, Oracle SQL అండి. సో Oracle SQL or MySQL కూడా మనం తీసుకోవచ్చు అండి, బట్ ఈ రెండింటి మధ్య మనం డిఫరెన్స్ చూద్దాం, ఇవన్నీ మనకి అంత అనవసరం లేదు. Okay, SQL or MySQL or Oracle SQL అండి. సో వాట్ ఈస్ MySQL, వాట్ ఈస్ Oracle SQL? సో MySQL మనం ఎక్కువగా ప్రిఫర్ చేయం. ఎందుకోసం అంటే MySQL ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ డేటా ఇట్సెల్ఫ్. అంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ డేటా మనం హ్యాండిల్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ సో MySQL. సో ఇట్ ఈస్ పాసిబుల్ కాదని కాదండి, యూజర్ ఫ్రెండ్లీ కాదు, అది యూజర్ ఫ్రెండ్లీ కాదు. బట్ వెన్ కంపేర్ టు ద SQL is more user friendly for handling of large quantity of data. ఎందుకు అంత క్వాంటిటీ ఆఫ్ డేటా మనం హ్యాండిల్ చేయడానికి ఇట్ ఈస్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ. ఎందుకోసం అంటే కనుక సో ద వే ఆఫ్ డేటా స్టోరేజ్ అప్రోచ్. సో డేటాని ఏ విధంగా స్టోరేజ్ చేస్తుందనే అప్రోచ్ ఉంటుందో ఆ అప్రోచ్ వల్ల ఈ రెండు కూడా డిఫరెన్షియేట్ అయినాయి అండ్ వాటి యొక్క యూజేజ్ కూడా పెరిగిందండి. సో ఇన్ MySQL the data is stored in the format of files. Okay, so in file format data will get stored, but whereas coming to the SQL or Oracle SQL, the data is stored in the format of tables. So what is table? The combination of rows and
రోస్ అండ్ కాలమ్స్ అండి, ఓకేనా. సో ఒక రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో మనం డేటా అనేది ఒరాకిల్ ఎస్క్యూఎల్ లో స్టోర్ అవుతుంది. సో ఎందుకు సార్ అది ఫైల్ ఎందుకు ఇది ఎందుకు టేబుల్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అంటే కనుక, సో MySQL the data is stored in the format of DBMS, whereas coming to the Oracle SQL it was RDBM. So what is DBMS? Database Management System. Okay. So database management system. So what is database management system? Okay, the systematic arrangement of data inside a database is called database management system. So database okay, sorry, MySQL in the sense of so DBMS లో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే లైక్ సో డిస్క్ రైట్, సిడి డిస్క్, సిడీస్ అండి. ఓకే, సిడీస్ అన్ని మనం ఎలా స్టోర్ చేస్తాం మనం? సిడీస్ అనేవి ఒక సిడి కంటైనర్ ఉంటుంది కదా, చూసారు ఎప్పుడన్నా? సిడి కంటైనర్ ఉంటుందండి, సిడి బాక్స్ అనేది. అందులో మధ్యలో ఒక స్టిక్ ఉంటుంది, అందులో మనం సిడీస్ పెడతా ఉంటాం. సో మనం ఏ ఆర్డర్ లో సిడీస్ పెడుతూ ఉన్నామో అదే ఆర్డర్ లో మనం తీయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో మనం ఏ అనే సిడి పెట్టామండి, అలా బీసీ అని మొత్తం ఒక జెడ్ వరకు మనం సిడీస్ 26 సిడీస్ పెట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకి బి అనే సిడి కావాలండి. బి అనే సిడి కావాలంటే మనం ఏం చేయాలి? అంతకుముందు ముందు మనం పెట్టిన మిగిలిన సిడీస్ అని తీయాలి కదా బయటికి. అంటే ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటే కనుక, సో డేటా రిట్రీవింగ్ అండ్ డేటా మ్యానిపులేషన్ ఈజ్ సమ్ వాట్ క్రిటికల్ ఇన్ DBMS. అంటే మనం ఇందులో ఆల్టరేట్ చేయలేము అని కాదు. ఓకే, సో ఇన్ DBMS, so it is not a statement that we cannot make any alterations on the database or our data which was stored inside the database. ఆ database స్టోర్ చేసిన దాన్ని మనం ఎటువంటి ఆపరేషన్ చేయలేము అని కాదండి, చేయగలం. బట్ ఇట్ వాస్ నాట్ క్లియర్ ఆర్ ఇట్ వాస్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ. సో యూజర్ అని కూడా ఖచ్చితంగా కష్టపడాలి దాంట్లో చేయడానికి. లైక్ ఒక సిడి, మనం సిడి బాక్స్ లో మనం పెట్టిన సిడీస్ తీయాలంటే కనుక ముందునే మొత్తం తీసి బయట తీయాలి కదండి. అదే జస్ట్ బికాస్ ఆఫ్ అందుకే ఫైల్స్ ఫార్మాట్ అన్నారండి. సో ఆ ఫైల్స్ ఫార్మాట్ లో 1 by 1 ఆర్డర్స్ ఫార్మాట్ లో ఎంత స్టోర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డేటాను తీయడం కష్టం అవుతుంది అంటే నథింగ్ బట్ ఆఫ్ డేటా ఇంటర్లింకింగ్, నథింగ్ బట్ డేటా ఇంటిగ్రేటింగ్ అండి. అంటే ఒక డేటాను ఇంకో డేటాతో మనం ఇంటిగ్రేట్ చేయడం కూడా ఇట్ ఈస్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో MySQL will follow only DBMS. సో ఇది ఫాలో అవుతున్న వల్ల ఏమవుతుందంటే, సో చిన్న కైండ్ ఆఫ్ డేటాస్ అయితే కనుక ఇట్ వాస్ ఓకే. ఇఫ్ ఇట్ వాస్ స్మాల్ కైండ్ ఆఫ్ డేటా ఆర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇట్ వాస్ ఓకే అండ్ కంఫర్టబుల్. మనం ఈజీగానే డేటాను హ్యాండిల్ కింద మీద పడి చేయొచ్చండి. అదే బాగా ఎక్కువగా ఉంటే కష్టం అవుతుంది కదండి. ఓకే, ఇంపాసిబుల్ అయితే కాదు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. బికాస్ మనమే దాన్ని క్రియేట్ చేసాము, మనమే దాన్ని ఆల్టరేట్ చేస్తున్నాం కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ ఓకే, బట్ ఇట్ ఈస్ ఏ హెక్టిక్ టాస్క్. సో కొంచెం వాడు విత్ ఇన్ టైంలో టైం సేవ్ చేసుకోలేడు, విత్ ఇన్ దానికి ఎక్కువ టైమ్స్ మనం స్పెండ్ చేయాలి అండ్ వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, సో DBMS ఈజ్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డేటాస్ అని. అప్పుడు మనకు వచ్చింది ఏంటంటే RDBMS అని. ఓకే, RDBMS ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ రిలేషనల్ DB. I use DB. So relational database management system. So what is relational database management system? Okay, so SQL లో మనకి డేటా ఎలా స్టోర్ అవుతుంది? How the data is getting stored in SQL, Oracle SQL in a tabular format. సో టేబులర్ ఫార్మాట్ లో మనకి సో ఇన్ ద కాలమ్స్ అండ్ రోస్ కాంబినేషన్ లో మనకి డేటా స్టోర్ అవుతుంది. ఓకే అండి, సో ఇలా స్టోర్ అవుతున్నప్పుడు సో మనం ఒక్కొక్క డేటా సంబంధించి ఒక్కొక్క టేబుల్ క్రియేట్ చేస్తాం అంతేగాని. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఉన్నాం, ఈ క్లాస్ లో తీసుకోవాలంటే నేను ఒక పేపర్ పెట్టుకోవాలి కదా, మీ ఫోన్ నెంబర్ తీసుకోవాలంటే ఇంకొక పేపర్ పెట్టుకోవాలి. రెండు దాంట్లో రాసేసుకొచ్చింది, బట్ కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో మీరు వచ్చారా లేదని నేను ఒక బుక్ పెట్టుకుంటాను, మీ ఫోన్ నెంబర్ తీసుకోవడం నేను ఒక బుక్ పెట్టుకుంటాను. అలాగే నేను సో మీకు ఏమైనా వర్క్ ఇవ్వాలనుకోండి, ఆ వర్క్ ఈ రోజు ఏ వర్క్ ఇచ్చారో ఇంకో బుక్ పెట్టుకోవాలి. అదే అంటే ప్రతి టాస్క్ కూడా మనం సెపరేట్ ఫైల్స్ మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తామండి. అదే విధంగా RDBMS ఏంటంటే ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ డేటా వీఆర్ ప్రెజెంటింగ్, సో వీ విల్ రైట్ n నెంబర్ ఆఫ్ టేబుల్స్ అండి. సో n నెంబర్ ఆఫ్ టేబుల్స్ మనం రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఆ టేబుల్స్ రెడీ చేసుకున్నాం ఓకే, బట్ దాని మధ్య రిలేషన్షిప్ అవసరం ఏముంది అని కదా. RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, DBMS ఒక ఆర్ కలిపాడు అంతే. ఆ ఆర్ మనకి కలపడానికి ఉపయోగం ఏంటి? నేను ఇంకొక ఆర్ ఎందుకంటే నేను టైప్ మన క్వశ్చన్ రైజ్ అయినప్పుడు, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు జస్ట్ ఇప్పుడే. సో మీకు అటెండెన్స్ కోసం ఒక ఫైల్ ఒక పేపర్ పెట్టాను, మీ ఫోన్ నెంబర్స్ కోసం ఒక పేపర్ పెట్టాను, మీకు టాస్క్ ఇవ్వడం కోసం ఒక పేపర్ పెట్టాను.
ఓకే, ఇప్పుడు నేను టాస్క్ క్లాస్లో ఇవ్వడం మర్చిపోయాను, మేము ఫార్వర్డ్ చేయాలి. ఓకే, సో మీరు ఈ రోజు క్లాస్ 10 మంది వచ్చారు అనుకోండి, రేపు పొద్దున్న క్లాస్ 5 వచ్చారు. ఈ రోజు క్లాస్ లో నేను ఒక టాస్క్ ఇచ్చాను, రేపు పొద్దున్న క్లాస్ లో ఒక టాస్క్ ఇవ్వాలి. రేపు పొద్దున్న క్లాస్ లో ఎవరికి ఇస్తాను టాస్క్, నేను 5 మెంబర్స్ అటెండ్ అయ్యారు వాళ్ళకి ఇస్తాను కదా. ఇప్పుడు అటెండ్ అయిన 5 మెంబర్స్ డేటా అకౌంట్ ఉంది నాకు, అటెండెన్స్ ఫైల్లో ఉంటుంది, రైట్, అటెండెన్స్ ఫైల్లో ఉంటుందండి. ఇప్పుడు ఓకే, అటెండెన్స్ ఫైల్లో ఉంటుందండి ఆ డేటా మొత్తం అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు నేను టాస్క్ క్లాస్లో ఇవ్వడం మర్చిపోయాను. ఇప్పుడు మీకు ఫోన్ మీకు మీన్ ఇన్ ద సెన్స్ టెక్స్ట్ ఫార్మాట్లో మీకు డేటా షేర్ చేయాలి కదా, మెసేజ్ చేయాలి కదండి. మెసేజ్ చేయాలంటే నాకు ఏం కావాలి, ఫోన్ నెంబర్స్ కావాలి. సో ఫోన్ నెంబర్స్ ఎలా కావాలి, ఎవరైతే ఈరోజు అటెండ్ అయ్యారో వాళ్ళ నెంబర్స్ కావాలండి. అంటే ఇప్పుడు అటెండెన్స్ ఫైల్ని మీ ఫోన్ నెంబర్స్ ఫైల్ నేను ఇంటర్లింక్ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, ఇంటర్లింక్ చేయాలి కదా. ఈరోజు ఏ అనే పర్సన్ అటెండ్ అయ్యాడు, వాడి నెంబర్ ఇది తీసుకున్నా, బి అనే పర్సన్ అటెండ్ అయ్యాడు, వాడి నెంబర్ ఇది, ఈ అనే పర్సన్ అటెండ్ అయ్యాడు, వాడి నెంబర్ ఇది. ఈ రెండింటి మధ్య రిలేషన్ కావాలి కదా, నాకు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి, డేటా కావాలండి. ఎందుకంటే ఎవడైతే అటెండ్ అయ్యాడో వాడికి మాత్రం నేను టాస్క్ ఇవ్వాలి, వాడి ఫోన్ నెంబర్ నాకు కావాలి. ఓకే, ఫోన్ నెంబర్ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత టాస్క్ మీద సెండ్ చేయాలి. సో ఏ నెంబర్ కదా సెలెక్ట్ అయిందో ఆ నెంబర్ నేను టాస్క్ షేర్ చేయాలండి. సో షేర్ చేయాలంటే, సో సెకండ్ ఫైల్ యాక్టివేట్ అవ్వాలంటే ఫస్ట్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి, థర్డ్ ఫైల్ యాక్టివేట్ అవ్వాలంటే కనుక సెకండ్ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇక్కడ ఏమైంది, మనకి ఈ 3 ఫైల్స్ మధ్య ఇంటర్లింక్ కుదిరిందా, రిలేషన్ అవసరం పడింది కదండి. సో అటువంటి అదే విధంగా మనం క్రియేట్ చేసే n నెంబర్ ఆఫ్ టేబుల్స్ మధ్య మనం ఒక ఇంటర్లింక్, నథింగ్ బట్ ఆఫ్ దాన్ని ఏమంటాం, ఇంటిగ్రేషన్, ఒక ఇంటిగ్రేషన్ లేదా ఒక రిలేషన్ కానీ క్రియేట్ చేస్తామండి. సో ఒక టేబుల్లో ఉన్న డేటా ప్రకారమే సెకండ్ టేబుల్ డేటా యాక్టివేట్ అవుతుంది, సెకండ్ టేబుల్లో ఉన్న డేటా ప్రకారం థర్డ్ టేబుల్ యాక్టివేట్ అవుతుంది. అలాగా n నెంబర్ ఆఫ్ టేబుల్స్ మధ్య మనం డేటాని మనం రిలేషన్ చేసుకుంటూ మనం డేటాని యాక్సెస్ చేయడానికి, సో ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్. దట్స్ వై ద రిలేషనల్ డేటాబేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డేటాస్ అండి. ఓకేనా, అంటే ప్రతి డేటాబేస్ ని మనం సెపరేట్ టేబుల్స్ లో పెడతా ఉంటాము. ఓకే, ఒక టేబుల్లో మనకి ఎన్నైనా ఉన్నవండి, ఎంట్రీస్ అనేవి ఎన్నైనా ఉన్నాం ఒక టేబుల్లో. ఓకే, ఆ టేబుల్ ప్రకారం ఇంకో టేబుల్ మనం బిహేవ్ చేయాలంటే కనుక, సో ఈ టేబుల్ మనకి రెండింటి మధ్య రిలేషన్ మనం క్రియేట్ చేస్తే కనుక డేటా మనం, సో రిట్రీవింగ్ ఆఫ్ డేటా ఈజ్ మోర్ ఈజియర్ వెన్ కంపేర్ విత్ ద డిబిఎంఎస్ దాన్ ఆర్డిబిఎంఎస్. ఓకే అండి, డిబిఎంఎస్ కంపేర్ చేస్తే కనుక ఆర్డిబిఎంఎస్ లో డేటా రిట్రీవ్ చేయడం కానీ, ఆ డేటాని మనం సో హ్యాండిల్ చేయడం కానీ మోర్ ఫ్లెక్సిబుల్ ఫీచర్ ఉంటుంది. దట్స్ వై వెన్ కంపేర్ విత్ డిబిఎంఎస్, ఆర్డిబిఎం ఈస్ కాల్డ్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ అంటాం. క్లియర్, అర్థమైందండి. సో ఆర్డిబిఎంఎస్ అండ్ డిబిఎంఎస్ అంటే, సో ఆర్డిబిఎంఎస్ లో డేటా మొత్తం అంతా ఫైల్స్ ఫార్మాట్ స్టోర్ అవుతుంది. ఆర్డిబిఎంఎస్ లో వచ్చినప్పటికి ఇట్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సో టేబుల్స్ మధ్య మనం ఒక రిలేషన్ క్రియేట్ చేస్తామండి. సో దట్స్ వై ఇట్ వాస్ కాల్డ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, క్లియర్ అబౌట్ దిస్ పార్ట్. ఓకే అండి, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేద్దామంటే కనుక, సో ఎస్క్యూఎల్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాలేషన్ సెటప్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే మీకు డివైస్ ఉన్నాయి, ఇన్ సెన్స్ ల్యాప్టాప్స్ ఉన్నాయో, సో యూ కెన్ బ్రింగ్ ఇట్. సో నేను చెప్తానండి, లేకపోతే మీకు గ్రూప్ ఏమైనా ఉంటే కనుక ఒక పని చేయండి, ఒక వీడియో ఉంది, అంటే అది చాలా ఎక్కువ టైం పడుతుంది, ఆ వీడియో ఫాలో అయితే మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆ వీడియో నేను సో మీకు పోస్ట్ చేయమని చెప్తాను, ఏదో యూట్యూబ్లో వీడియో ఒకటి ఉంటుంది, అది మీకు పోస్ట్ చేయమని చెప్తాను. అది చూసైనా సరే యూ కెన్ ఈజీలీ ఇన్స్టాల్ ద ఎస్క్యూఎల్ అండి. ఓకేనా, క్లియర్గా ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే అప్పుడే తొందర ఏం లేదు, ఇంకా కొంచెం టైం ఉంది మనకు, ఒక 4 to 5 క్లాస్ పడుతుంది. సో మనం ఎప్పుడైతే మన డేటాబేస్ మనం క్రియేట్ చేయడానికి, డేటా మనం ఇంట్రెస్ట్ చేయడానికి, ఈలో మనకి కొంచెం థియరీ పార్ట్ మనం మాట్లాడుకోవాలండి, ఇంపార్టెంట్. ఓకే, క్లియర్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద డిబిఎంఎస్ అండ్ ఆర్డిబిఎంఎస్. సో దానికోసమని మనకి MySQL తో పోల్చుకుంటే కనుక మనం SQL సర్వర్, Oracle SQL అనేది మనకి ఎక్కువగా ఫుల్ స్టాక్ ఆఫ్ పైథాన్ ఎక్కువగా యూస్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ పైథాన్, ఫర్ ఫుల్ స్టాక్ ఆఫ్ ఎనీ కోర్స్ ఆర్డిబిఎంఎస్ అని ఎక్కువగా వాడతామండి. క్లియర్. సో ఇప్పుడు మనం వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వి గోనా డిస్కస్ ఇన్ దిస్ SQL అండి. సో ఫస్ట్ వచ్చినప్పటికి, సో ఆల్రెడీ చెప్పాం డిబిఎంఎస్ అండ్ ఆర్డిబిఎంఎస్ అని చెప్పామండి. సో నెక్స్ట్ వచ్చినప్పటికి, so it is having the properties called as acid properties. Okay, acid properties అని ఉంటాయి. ఓకే అండి, యాసిడ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. సో యాసిడ్ ప్రాపర్టీస్ మనం చూద్దామండి. సో ఒక డేటాబేస్ సంబంధించి, సో యాసిడ్ ప్రాపర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో యాసిడ్ ప్రాపర్టీస్ మనం తర్వాత చూద్దాం. సో దాని తర్వాత, సో బేసిక్ టెంప్లెట్స్ అండి. ఓకే, మీకు ఇవన్నీ కూడా కోర్స్ కంటెంట్లో షేర్ చేసి ఉంటారు. సో బేసిక్ టెంప్లెట్స్ అండి. ఈ టెంప్లెట్స్ ఏంటంటే బేసిక్ టెర్మినాలజీ ఫర్ SQL అండి. SQL సంబంధించిన బేసిక్ టెర్మినాలజీ ఏమైతే ఉంటుందో అవన్నీ కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాము. అండ్ లేటర్ ఇట్ వాజ్ ఓకే అండి, సో డేటా ఇంటిగ్రిటీ.
ఓకే, డేటా ఇంటిగ్రిటీ ఉంటుంది. డేటా ఇంటిగ్రిటీ మొత్తం 4 ఉంటాయండి. సో ఒకటి వచ్చినప్పటికి ఎంటిటీ ఇంటిగ్రిటీ, డొమైన్ ఇంటిగ్రిటీ, సో రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ, యూజర్ డిఫైన్ ఇంటిగ్రిటీ 4 ఉంటాయండి. సో ఇవన్నీ అప్పుడు మనం చూద్దాం. సో డేటా ఇంటిగ్రిటీ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. దాని తర్వాత సో ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ అండి. సో ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ అంటే భారీగా ఏమన్నదో వాట్ ఈస్ వాట్, అందులో టెర్మినాలజీస్ ఏంటి అవన్నీ కూడా మనం ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ తర్వాత సో డేటా టైప్స్ అండి. సో డేటా టైప్స్ అంటే సో మనం లైక్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ ఇస్ ఆల్సో హ్యావింగ్ సమ్ డేటా టైప్స్ అండి. సో డేటా టైప్స్ ఉంటాయి అందులోని. సో ఎందుకంటే డేటా టైప్స్ ఎందుకు అవసరం అంటే కనుక మనం సో డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు మనం వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్ ఆర్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఏ రో ఆర్ కాలమ్, ఆ రో ఆర్ కాలమ్ లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా ప్రజెంట్ చేస్తున్నామని మనం చెప్పాల్సి ఉంటుంది. దట్స్ వై సో డేటా టైప్స్ గురించి చూడాలి. డేటా టైప్స్ గురించి మనకు తెలిసిన డేటా టైప్స్ ఉంటుంది, కొత్త ఏమి ఉండవు. తెలిసినవంటే కొత్త రెండే ఉంటాయి, వేర్ క్యార్ ఒకటి ఉంటుంది అంతే. సో అది ఒకటే ఉంటుంది ఎక్స్ట్రా డేటా, మిగిలిన మనకు తెలిసిన డేటా టైప్స్ ఉంటాయి. దాని తర్వాత సో ఎస్క్యూఎల్ కమాండ్స్ అని ఉంటాయండి. ఎస్క్యూఎల్ కమాండింగ్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. సో కమాండ్ వచ్చినప్పటికి డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, ఓకే, టీసీఎల్. ఓకే అండి. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోలింగ్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండి. సో ఇందులో డిడిఎల్ అంటే ఏంటంటే కనుక డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి అందులో డేటా యాడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే డేటాని మనం సో ఉన్న డేటాని మనం చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు డేటాని మనం సో ఇంట్రెస్ట్ చేయడానికి, కొత్త కొత్త ఇంట్రెస్ట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఆ డేటాని మనం యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే సారీ, డిసిఎల్ అంటే కనుక సో పర్మిషన్స్ ఇవ్వడం కానీ డేటా ఎవరు యాక్సెసిబిలిటీ పాయింట్స్ అనేవి. టీసీఎల్ ఉంటుంది. టీసీఎల్ కూడా మనకి సో టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. మనం ఎంట్రీ చేసిన డేటాని సో చూడడానికి మనం ఏం ఎంట్రీ చేస్తాం అందులో సెలెక్ట్ అయిన ఒకటే ఆప్షన్ ఉంటుంది టీసీఎల్ లో. అవన్నీ కూడా చదువు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా థియరీ పార్ట్ లాగా ఉంటుంది ఫస్ట్ మాక్ అంత కూడా అక్కడ వరకు కూడా. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనకి సో క్రియేషన్ ఆఫ్ టేబుల్స్ అండి, క్రియేషన్ ఆఫ్ డేటాబేస్ అండ్ డేటా ఎంట్రీస్. ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక డేటా టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, అందులో ఎంట్రీస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం సో ఇక్కడ ఈ అప్ టు దిస్ పార్ట్ ఆఫ్ క్లాసెస్ సో ఇవంతా కూడా థియరీ పార్ట్ మాత్రం ఉంటుంది. సో ఓన్లీ థియరీ పార్ట్ ఉంటుంది. సో వాట్ ఇస్ వాట్ అని. దాని తర్వాత ఇక్కడ నుంచి మాత్రం అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అట్ దిస్ పాయింట్ ఆఫ్ ఏరియా మనకి సో ఎస్క్యూఎల్ లో మనం ఎలా డేటాని ఎలా ఎలా చేస్తాం అవన్నీ కూడా ఉంటుంది, టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామని. దాని తర్వాత సో ఫంక్షన్స్ ఉంటుందండి, ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఓకే, సో అందులో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయండి. మనం డేటాను రిట్రీవ్ చేయడానికి, డేటాను ఆల్టర్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేస్తాము. దాని తర్వాత క్లాజెస్ అండి. సో క్లాజెస్ ఇన్ ఎస్క్యూఎల్. సో వాట్ ఈస్ క్లాజెస్ అంటే కనుక సో డేటాను మనం రిట్రీవ్ చేస్తాం కదండి. రిట్రీవ్ చేసినప్పుడు అంటే ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, డేటా మనం రిట్రీవ్ చేస్తాం, అందులో మనకు కొన్ని ఆప్షన్స్ కావాలి కదా. ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పాం మనం ఏదండి, సో క్లాస్ కి అటెండ్ అయిన లిస్ట్ ఫైల్, వాళ్ళ ఫోన్ నెంబర్లో మనం వాళ్ళు పంపించిన టాస్క్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఇందులోంచి మనకి ఎవరి ఫోన్ నెంబర్లు కావాలి, ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ నెంబర్లే కావాలండి. అంటే మనం ఒక చిన్న కండిషన్ ఒకటి రాయాలి కదా. లైక్ మనం ఇఫ్ కండిషన్స్ రాస్తున్న విధంగా ఏ విధంగా అయితే మనం కంట్రోల్ స్విచెస్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇఫ్ కండిషన్స్ ఏ విధంగా రాస్తామో అదే విధంగా మనం కొన్ని కండిషన్స్ రాయాల్సి ఉంటుంది. డేటా ఏ విధంగా మనం ఆల్రెడీ చేయాలి, వేటి మీద మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలండి. సో అటువంటి కైండ్ ఆఫ్ కండిషన్ సంబంధించిన సో కీవర్డ్స్ అన్ని కూడా మనకి క్లాసెస్ లో ఉంటాయండి. సో వేర్ క్లాసు, హ్యావింగ్ క్లాసు, గ్రూప్ బై క్లాస్ అని ఇవన్నీ వస్తాయి, అవన్నీ కూడా అప్పుడు మనం చూద్దాం. తర్వాత వచ్చినప్పటికి కన్స్ట్రెయింట్స్ అండి, ఎస్క్యూఎల్ కన్స్ట్రెయింట్స్. సో ఇవి కూడా చిన్న మనకి కంట్రోల్ కండిషన్ స్టేట్మెంట్స్ లాంటివి కన్స్ట్రెయింట్స్ కూడా. ఓకే, చెక్ కన్స్ట్రెయింట్. ఓకే అండి. సో ఇంకా కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. అంటే మనం ఏదన్నా ఒక మనం రాసిన ఒక క్వరీని సో అది ఏ విధంగా బిహేవ్ చేయాలి, అది ఏ కైండ్ ఆఫ్ డేటా మనం రిట్రీవ్ చేయాలి అని మనం నథింగ్ బట్ దాన్ని మనం నావిగేట్ చేసే ఒక కంట్రోల్స్ లాంటివి కన్స్ట్రెయింట్స్ అనేవి. సో ఓకే, అందులో కూడా ఇవి కూడా ఈజీగానే ఉంటాయండి, ఏది కూడా కష్టంగా ఉండదండి. సో మొత్తం అన్ని కూడా వన్ మోర్ థింగ్ ఏంటంటే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. సో మనం ఒక క్వరీ రాయడానికి మనం ఒక ఫంక్షన్ లో మనం ఒక ఫంక్షన్ అప్లై చేయాలి,
ఒక డేటాబేస్ అప్లై చేయాలి, ఓకే అండి. తర్వాత ఒక క్లాజెస్ అప్లై చేయాలి, లేదా ఒక కన్స్ట్రెంట్ అప్లై చేయాలండి ప్రతిదీ కూడా. ఓకే, దాని తర్వాత మనకు ఉన్నది ఏంటంటే సో జాయింట్స్ అండి. సో జాయింట్స్ అని ఉంటుంది. సో జాయింట్స్ ఇన్ సెన్స్ ఏంటంటే చెప్పాను కదా, టేబుల్ కి మనం ఇంటర్లింక్ క్రియేట్ చేయాలని. సో లైక్ రిలేషన్ డేటాబేస్ కాబట్టి, సో ఆ ఇంటర్లింక్ రెండు టేబుల్స్ మనం ఏ విధంగా జాయిన్ చేయొచ్చు. సో ఆ జాయిన్ చేయడానికి సో మొత్తం 4 అన్న ఉంటాయండి. సో న్యాచురల్ జాయింట్స్, కార్టీజియన్ జాయింట్స్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత అవుటర్ జాయింట్ అని ఉంటుంది, ఇన్నర్ జాయింట్ అని ఉంటుంది. అండ్ ఓకే 4 ఉంటాయి. సో ఇంకో నల్ జాయిన్ అని ఉంది, నల్ జాయిన్ మనకు అవసరం లేదు. సో ఈ 4 జాయింట్స్ ఉంటాయండి. ఈ 4 జాయింట్స్ మనం మాట్లాడదాం. అండ్ జాయింట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అది కూడా ఈజీగానే ఉంటుంది జాయింట్స్ అనేవి. దాని తర్వాత నల్ ఫంక్షన్స్ అండి. నల్ ఫంక్షన్స్. సో మనం కొన్ని ఫంక్షన్స్ రాస్తామండి, అందులో కొన్ని ఏమైతే నల్ డేటా ఉంటుందో, ఇన్ సెన్స్ ఏంటంటే నల్ అని చెప్తాను. ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత చెప్తాను నల్ అంటే ఏంటి అనేది. సో మనం ఒక డేటా మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో డేటా రాసామండి. ఒక టేబుల్ ఉంది, టేబుల్లో మనం ఒక సెల్ సెన్స్ ద కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఒక సెల్ అంటాం కదా మనం. సో ఒక సెల్లో మనం ఒక 0 పెట్టామండి, ఇంకొక సెల్లో మనం నల్ అని పెట్టాం, ఇంకొక సెల్లో మనం ఏం పెట్టలేదు. ఈ మూడు డిఫరెన్స్ ఏంటి? ఒక సెల్లో మనం 0 అని పెట్టామండి వాల్యూ, ఇంకొక సెల్లో నల్ అని పెట్టాం, ఇంకొక సెల్లో మనం ఏం ప్లేస్ చేయాలి. మూడు సెల్స్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ మూడు డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ఆల్ దీస్ 3? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉన్నదేమో ఫస్ట్ సెల్ అనుకుందాం, ఓకే అండి. సో 0 ఏమైతే ఉందో దాన్ని ఫస్ట్ సెల్ అనుకుందాం మనం. సో అండ్ నల్ ఏమైతే ఉందో దాన్ని సెకండ్ సెల్ అనుకున్నాం, ఏమైతే ఎంట్రీ ఏమి రాయలేదో దాన్ని మనం థర్డ్ సెల్ అనుకున్నాం అండి. సో ఇప్పుడు ఫస్ట్ సెల్లో ఏముంది మనకి? ఫస్ట్ సెల్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? 0 అనే డేటా ఉందండి. సో 0 ఉందంటే 0 ఉన్నట్టే, అది ఏమీ లేనట్టు కదండి. సో 0 టైప్ ఆఫ్ డేటా ఉందండి. ఓకే, సో సెకండ్ సెల్లో ఏముంది? నల్ అండి, అంటే నల్ టైప్ ఆఫ్ డేటా ఉంది, అసలు ఖాళీగా లేదు అది. అంటే అందులో ఏదో డేటా ఉందండి. నల్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా, నల్ అనే డేటా ఉందండి, అందులో ఎటువంటి డేటా లేక ఖాళీగా లేదు. మరి సి అనేది ఎండి టైప్ ఆఫ్ డేటా అండి. ఎండి డేటా అంటే అందులో ఇట్ ఈస్ రెడీ టు అక్యుములేట్ విత్ ఆర్ ఇట్ ఈస్ రెడీ టు పేర్ విత్ ఏ న్యూ డేటా. 0 అనేది ఒక డేటా, నల్ అనేది ఒక డేటా అండి. ఇప్పుడు టేబుల్లో మనం డేటా ప్రజెంట్ చేయకూడదు అనుకుంటే మనం నల్లని ప్రజెంట్ చేయాలి. మనం ఖాళీగా ఉంచామంటే అది ఖాళీగా ఉన్న డేటా అండి, ఎంటీ డేటా వస్తుంది. క్లియర్? సో 0కి నల్లకి ఎంటీ డేటాకి అది డిఫరెన్స్ అండి. ఓకేనా? సో ఆ నల్ ఫంక్షన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ అక్కడ డిస్కస్ చేద్దాం నల్ ఫంక్షన్స్ దగ్గర. అప్పుడు నెక్స్ట్ వచ్చినప్పటికి సబ్ క్వరీస్ అండి. సో క్వరీస్ మీరు చెప్పలేదు, క్వరీస్ అనేవి ఇక్కడే ఉంటాయండి. క్రియేషన్ ఆఫ్ డేటాబేస్ అని ఏంటి? సో క్వరీస్ అంటే ఏంటంటే మనం రాసే ఒక కండిషన్ అండి. సో ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, ఇంకా దాని గురించి క్వరీస్ ఇంకా చెప్పలేదు. సో క్వరీ అంటే ఏంటంటే మనం రాసే లైన్ ఆఫ్ కోడ్ మనం క్వరీ అంటామండి ఎస్క్యూఎల్. ఓకేనా? సో ఒక క్వరీ రాస్తాం, ఒక టేబుల్ ఉందండి, ఒక టేబుల్ నుంచి ఒక డేటా మనం రిట్రీవ్ అవ్వాలనుకోండి, మనం ఒక లైన్ ఆఫ్ కమాండ్ రాయాలి కదా, అంటే ఒక కోడ్ రాయాలి కదండి. సో ఎస్క్యూఎల్ లో ఆ కోడ్ మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాస్ క్వరీ, QARY, QE అనుకుంటా, ఏనా? ఓకే, స్పెల్లింగ్ మనకు పర్ఫెక్ట్ గా రాదు, ఓకే, అందుకే మన ఫ్యాకల్టీ నేను. ఓకే అండి, సో క్వరీ, సో క్వరీస్ అంటామండి. ఇప్పుడు ఒక టేబుల్ లో డేటా వచ్చింది, మనం రిట్రీవ్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం అమెజాన్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. దీనికి ఇది కొంచెం అర్థం అవ్వాలంటే, సబ్ క్వరీస్ అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ డేటా కనబడుతుంది, ఎన్ని టైప్ ఆఫ్ షూస్ కనబడుతుంది ఇక్కడ? సో మొత్తం మిక్స్ మ్యాచ్ అన్ని కనబడుతుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ రాసిన ఫస్ట్ క్వరీ ఏంటి? ఇక్కడ ఇది క్వరీయే, షూ అనేది క్వరీ అండి. ఎందుకంటే మా మోడల్లో మనకి ఆల్రెడీ సో మనం రాసే ఫ్రేమ్ వర్క్ లో ఈ డేటాబేస్ లో నుంచి డేటా అనేది ఎలా రిట్రీవ్ అవ్వాలని ఆటోమేటిక్ గా క్వరీ జనరేట్ చేసుకుంటుందండి. మనం ఏమి ఇచ్చాం? షూస్ అనే డేటా మనకు కావాలన్నాం. సో షూస్ అనే డేటా కావాలి కాబట్టి షూస్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి మనకి ఒక క్వరీ రాసామండి. ఇప్పుడు షూస్ లో నాకు ఏ షూస్ కావాలంటే నాకు నైకీ షూస్ మాత్రమే కావాలి. సో నైకీ షూస్ కావాలండి. ఇప్పుడు మనకి ఓన్లీ నైకీ షూ వస్తున్నాయా? నైకీ లేదా? వచ్చినాయా? ఓకే, ఉన్నాయి, నైకీ ఉంది, నైకీ షూస్ ఉందండి. ఇప్పుడు మనకు ఓన్లీ నైకీ కనబడుతుందా? మనం ఫస్ట్ రాసిన క్వరీ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనకి డేటాబేస్ లో మనకి షూస్ మొత్తం సెలెక్ట్ అవ్వాలి. షూస్ లో మనకి ఏ సెలెక్ట్ అవ్వాలి? నైకీ కావాలి. ఇప్పుడు నైకీలో నాకు బ్లాక్ కావాలి, ఓన్లీ నైకీ షూస్ ఇన్ బ్లాక్, ఓన్లీ బ్లాక్ షూస్ కావాలండి. ఇప్పుడు అందులో కూడా సబ్ క్వరీ వచ్చింది మళ్ళీ ఇంకోటి, అంటే ఒక క్వరీ ఉంది, షూస్ కావాలి, షూస్ లో నాకు ఓన్లీ నైకీ షూస్ కావాలి. షూస్ అన్నప్పుడు ఏంటంటే షూస్ మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, అందులో మనం నైకీ అని రాసాం, అది ఒక సబ్ క్వరీ అండి. క్వరీలో క్వరీ ఇప్పుడు నైకీ వచ్చిందండి, ఇప్పుడు నైకీలో నాకు ఓన్లీ బ్లాక్ కావాలి, సో అది ఇంకొక సబ్ క్వరీ. అంటే ఒక క్వరీలో మనం
సో n నెంబర్ ఆఫ్ సబ్ క్వరీస్ అంటే డేటాని పర్ఫెక్ట్ అంటే ఆన్ పాయింట్ పిన్ పాయింట్ డేటా అంటారు చూడండి, ఎగ్జాక్ట్ గా పిన్నింగ్ ఆఫ్ డేటా అంటారు చూడండి, పర్ఫెక్ట్ లొకేషన్ పిన్నింగ్ అంటాం. అలాగా ఒక డేటాని పర్ఫెక్ట్ గా పిన్ చేయడానికి మనం సో సబ్ క్వరీస్ కూడా రాస్తామండి ఒక టేబుల్ లో నుంచి. ఓకే, సబ్ క్వరీస్ కూడా సో సబ్ క్వరీస్ కొన్ని టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ సబ్ క్వరీస్, సింగిల్ రో సబ్ క్వరీస్, మల్టీ రో సబ్ క్వరీస్, సింగిల్ కాలమ్ సబ్ క్వరీస్, మల్టీ కాలమ్ సబ్ క్వరీస్ అన్ని కూడా ఉంటాయి. సో మనం సబ్ క్వరీస్ చూద్దామండి. సో నల్ జాయిన్స్ అయిపోయిన తర్వాత సబ్ క్వరీస్. సో సబ్ క్వరీస్ దాని తర్వాత మనకు ఉన్నదంటే కన్వర్షన్ ఫంక్షన్స్ అండి. సో కన్వర్షన్ ఫంక్షన్స్, వాట్ ఈస్ కన్వర్షన్ ఫంక్షన్స్ అండి? సో కన్వర్టింగ్ ఆఫ్ డేటాస్. ఓకే అండి, ఒక డేటాని మనం కన్వర్ట్ చేయడం కోసం అండి. ఒక ఫంక్షన్ టైప్ లో ఉన్న ఒక ఫంక్షనల్ డేటాని మనం సో అనదర్ ఫంక్షనల్ టైప్ ఆఫ్ డేటా కానీ కన్వర్ట్ చేయడానికి నథింగ్ బట్ ఆఫ్ అంటే సో దానికి మనకి కన్వర్షన్ ఫంక్షన్స్ అని ఉపయోగపడతాయండి. సో ఇది పెద్ద టాపిక్, అది బాగా చిన్న టాపిక్ కన్వర్షన్ ఫంక్షన్స్ అనేది. సో దాని తర్వాత సో క్లాస్ ఏంటి అంటే యాక్చువల్లీ క్లాస్ ఆల్రెడీ రాసాము. సో ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్త క్లాస్ వచ్చినాయండి కొన్ని. సో రోల్ అప్ క్లాసెస్, రోల్ ఓవర్ క్లాస్ అని వచ్చినాయి. అవన్నీ కూడా క్లాస్ లో నెక్స్ట్ రోల్ అప్ అండ్ రోల్ ఓవర్. తర్వాత సూడో కాలమ్స్ ఇన్ ఒరాకిల్ ఉంటుందండి. సూడో కాలమ్స్ అంటే కనుక సో కాలమ్స్ మనం ఇంటర్లింక్ చేయొచ్చు. సో కాలమ్స్ ఇంటర్లింక్ చేయొచ్చు, లేకపోతే కాలమ్స్ అని మనం సో వాటిని డేటాని మనం సెపరేట్ గా ఒక టేబుల్ గా కూడా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. దాన్ని మనం సూడో కాలమ్స్ అంటాం. సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే సూడో కాలమ్స్. సో దాని తర్వాత సో కన్స్ట్రెంట్స్ చెప్పాను కానీ కన్స్ట్రెంట్స్. సో కన్స్ట్రెంట్స్ అందులో మనకి ఇక్కడ మనం ఆడుకునే కన్స్ట్రెంట్స్ ఏంటంటే కనుక ఓన్లీ ప్రీ డిఫైన్ కన్స్ట్రెంట్స్ ఉంటాయండి. సో తర్వాత మనం ఏంటంటే ఇఫ్ యూ వాంటెడ్ యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ కన్స్ట్రెంట్స్ అండి. అవి ఏంటంటే యూజర్ డిఫైన్ కన్స్ట్రెంట్స్. యూజర్ డిఫైన్ కన్స్ట్రెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం మాట్లాడుకునే ఎస్క్యూఎల్ కన్స్ట్రెంట్స్ మనం మాట్లాడుకునే అందులో ఉండే కన్స్ట్రెంట్స్ మొత్తం అన్ని కూడా ఏంటంటే సో ప్రీ డిఫైన్ అండి, ఆల్రెడీ ఆ వర్డ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మన యూజర్ డిఫైన్ ఏంటంటే కనుక కస్టమైజబుల్ కన్స్ట్రెంట్స్ అంటాం మనం వీటిని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఒక టేబుల్ ఉందండి, బి అనే ఒక పర్సన్ టేబుల్ ఉంది, సి అనే పర్సన్ టేబుల్ ఉందండి. ఇప్పుడు ఏ అనే పర్సన్ టేబుల్ నుంచి వాడికి టేబుల్ ఏంటంటే వాడు ఉన్న షర్ట్ కలర్స్, ఏ అనేవాడు షర్ట్ కలర్స్, బి అనేవాడు షర్ట్ కలర్స్, సి అనేవాడు షర్ట్ కలర్స్, వాడు ఉన్న షర్ట్ కలర్స్. ఓకే, ఇప్పుడు ఈ కన్స్ట్రెంట్స్ ఎందుకు వాడతామండి మనం? అందులో మనం డేటా రిట్రీవ్ చేయడానికి మనం కండిషన్స్ అప్లై చేయడానికి వాడతామండి. ఓకేనా? సో అవి వాటికి మనకి బేసిక్ గా నెంబర్స్ కి నెంబర్ ఆఫ్ లేకపోతే గ్రూప్ ఆఫ్ అనే కన్స్ట్రెంట్స్ ఉంటాయండి. అలా కాకుండా మనం సో పర్టికులర్ అంటే అందులో ఉన్న ప్రీ డిఫైన్ కన్స్ట్రెంట్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గా గ్రీన్ కలర్ షర్ట్ అనుకోండి. సో సెలెక్ట్ గ్రీన్ షర్ట్ ఫ్రమ్ ఏ, సెలెక్ట్ గ్రీన్ షర్ట్ ఫ్రమ్ బి, సెలెక్ట్ గ్రీన్ షర్ట్ ఫ్రమ్ సి. సో గ్రీన్ షర్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్ కన్స్ట్రెంట్ కాదు, బట్ మనకి ఓన్లీ గ్రీన్ షర్ట్ మాత్రం కావాలండి. అప్పుడు అదేమవుతుంది, మనం దాన్ని యూజర్ డిఫైన్ కన్స్ట్రెంట్ గా మనం డిఫైన్ చేస్తాం. షర్ట్ కలర్ అంటే ఒక పర్టికులర్ డేటాను కూడా మనం కన్స్టెంట్ కింద మనం మార్చుకోవచ్చు. అదే ఎలా చేయాలని మనం యూజర్ డిఫైన్ కన్స్టెంట్ దగ్గర మనం సో డిస్కస్ చేస్తాము. దాని తర్వాత ఓకే, సో మనం కొన్ని క్వరీస్ రాసి మనం కన్స్టెంట్స్ అప్లై చేస్తామండి. అప్లై చేసిన తర్వాత మనకి ఒక సెపరేట్ టేబుల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో నథింగ్ బట్ ఆఫ్ డేటా మనం రిట్రీవ్ చేసామంటే ఆ టేబుల్లో నుంచి మనకి సబ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ సబ్ టేబుల్ నుంచి లేదా అందులో మనం క్రియేట్ చేసిన టేబుల్ నుంచి మనం కొన్ని కన్స్టెంట్స్ తీసేయాలంటే కనుక సో అది ఎలాగంటే యూజింగ్ ఆఫ్ కాన్సెప్ట్ నేమ్డ్ రిమూవింగ్ కన్స్ట్రెంట్స్. రిమూవింగ్ కన్స్ట్రెంట్స్. సో దీని తర్వాత రిమూవింగ్ ఒకటి, దాని తర్వాత డిసేబులింగ్ అండ్ డిలీటింగ్ కూడా ఉంటుంది ఇందులోనే. డిసేబులింగ్ అండ్ డిలీటింగ్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అని ఉంటుందండి. సో ఇదంతా కూడా మనం ఇది ఇంకా లాస్ట్ వచ్చేసినట్టే కోర్స్ లాస్ట్ వచ్చినట్టు ఇవన్నీ మనం డిస్కస్ చేసామంటే తర్వాత డ్రాపింగ్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అండి. సో అది కూడా డిసేబుల్ అండ్ డిలీటింగ్ లోకి వచ్చేస్తుంది. కొన్ని కన్స్ట్రెంట్స్ మనం డ్రాపింగ్ చేస్తాం అన్నప్పుడు. సో యాక్చువల్లీ మనకి డిలీట్ అనే కీవర్డ్ వాడడం ఎక్కడ కూడా వాడడం. సో డ్రాపింగ్ అనే ఉంటుంది మాక్సిమం. డ్రాపింగ్ అండ్ బికాస్ డేటాను మనం డైరెక్ట్ డిలీట్ చేయం కాబట్టి డ్రాపింగ్ అని ఎక్కువ వాడుతూ ఉంటాం. సో దాని తర్వాత లాస్ట్ వచ్చినప్పటికి ఇండెక్సెస్ అండి. ఇండెక్సింగ్ SQL Oracle అండి. సో ఇండెక్స్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడతాం. సో ఇండెక్సింగ్ ద్వారా మనం ఏ విధంగా సో డేటా అనేది హ్యాండిల్ చేస్తాం అనే విధంగా మనం లాస్ట్ లో మాట్లాడతాం. ఓకే, దిస్ ఇస్ ఆల్ ద టాపిక్స్ వి గోనా డిస్కస్ ఫ్రమ్ ద వెరీ క్లాస్ అండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం టాపిక్స్ మనం మాట్లాడతామండి.
సో ఇన్ క్లియర్ అబౌట్ దిస్ టాపిక్స్ అండ్ ఆల్. ఒక్క నిమిషం అండి. ఓకే, సో గైస్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే ఈ రోజు కనుక ఫస్ట్ క్లాస్ డెమో అటెండ్ అవుతున్నారో ఇక్కడ, సో మీకు ఒక నేను నోట్ ప్యాడ్ లో ఒక నెంబర్ మీకు రాసానండి. ఆ నెంబర్ ఒకసారి మీరు ఇప్పుడు నేను మీరు రాసే మెసేజ్ పెట్టండి ఒకసారి. ఓకే, 8978345335. 11 వచ్చినాయా? ఇక్కడ దెబ్బేసింది. 8 డబుల్ వచ్చిందా? ఓకే, సో 897834 ఓకే 34 8978345335. 10 వచ్చినాయా? ఓకే, సో ఈ నెంబర్ కి సో ఈ రోజు డేట్ పెట్టి సో అటెండెడ్ ఫర్ ఎస్క్యూఎల్ క్లాస్ అని మీరు ఒక మెసేజ్ పెట్టండి. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎవ్రీడే క్లాస్ నోట్స్ వస్తుంది. ఓకే, అండ్ తర్వాత ఈ యొక్క మీకు వీడియో యాక్సెస్ అండి, ఎవ్రీడే క్లాస్ వీడియోస్ అని కూడా మీకు ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ కి యాక్సెస్ మీరు ఇస్తారు. సో యూ కెన్ యాక్సెస్ ఫర్ 6 months అండి. ఆ పోర్టల్ మీరు 6 months యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయినా సరే, లేకపోతే సో కొత్త క్లాసెస్ అనే మళ్ళీ ఒకసారి క్లాస్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి వినాలనుకున్నా సరే, ఆ క్లాస్ మొత్తం ఎవ్రీడే క్లాస్ మొత్తం అని కూడా పోర్టల్లో అప్లోడ్ చేస్తారండి. సో అవి మీకు యాక్సెస్ కావాలంటే కనుక సో ఈ నెంబర్ మీరు ఒకసారి నేను డెమో అటెండ్ అయ్యాను. సో ఫర్ ఇన్ ద స్లాట్ ఆఫ్ 3:30 to 4:30 అని అటెండ్ ఫర్ ఎస్క్యూఎల్ డెమో పెట్టండి ఇలాగా. సో ఇలా పెడితే కనుక మీకు క్లాస్ నోట్స్ అండ్ ఏమైతే థియరీ సంబంధించిన నోట్స్ ఏమైతే ఉంటుందో ఆ నోట్స్ అండ్ దాని తర్వాత సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అండి, ప్రోగ్రామ్స్ ఇన్ సెన్స్ ఎగ్జాంపుల్ క్వరీస్ అండ్ ఆల్. సో ఎగ్జాంపుల్ డేటాస్ అని ఎలా హ్యాండిల్ చేయాలని అయితే మనం చేసే నథింగ్ బట్ స్క్రిప్టింగ్. సో స్క్రిప్టింగ్ సంబంధించిన డేటా ఫైల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను గూగుల్ క్లాస్ రూమ్ లోని. దాని తర్వాత మీకు వీడియో యాక్సెస్ కూడా ఉంటుంది, క్లాస్ రూమ్ వీడియో యాక్సెస్ ఉంటుంది ఫర్ 6 months ఫ్రీ. అందులో మీరు చూడొచ్చు. ఓకే అండి, సో ఎవరైతే ఈ రోజు ఫస్ట్ అటెండ్ అవుతున్నారో సో జస్ట్ ప్లేస్ ఏ మెసేజ్ ఫర్ దిస్ నెంబర్. మీకు ఏమైనా స్క్రీన్ లో కనబడుతుందో దానికి ఒక నెంబర్ మెసేజ్ ప్లేస్ చేయండి. సో మనం ఈ రోజు క్లాస్ ఇక్కడతో మనం ఆపుదామండి. ఓకే, జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి వాట్ ఇస్ వాట్ అని చూసాం. సో ఫస్ట్ రోజే మనం ఎక్కువ చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ టైం క్లాస్ స్టూడెంట్స్ రారు కాబట్టి ఫస్ట్ కొంచెం తక్కువే చెప్పుకుందాం. ఓకే అండి, సో రేపు పొద్దున్న మనం సో డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ ఏంటి, సో వాటిలో మనకి టెక్నికల్ ఫార్మేట్ లో మనం డెఫినేషన్ ఫార్మేట్ గా ఎవరైనా చెప్తే ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా చూద్దామండి. చూసి మనం సో యాసిడ్ ప్రాపర్టీస్ గురించి చిన్న ఏమంటాం చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం రేపు పొద్దున్న క్లాస్ లో. మ్యాక్సిమం నాట్ రాంగ్. సో డిబిఎంఎస్ అండ్ ఆర్డిబిఎంఎస్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక 20 to 30 minutes కంప్లీట్ అయిపోతుంది. తర్వాత యాసిడ్ ప్రాపర్టీస్ ఇఫ్ నాట్ రాంగ్, సో యాసిడ్ ప్రాపర్టీస్ కూడా సగం కంప్లీట్ అవుతాయి. ఓకే, సో రేపు పొద్దున్న సో డిస్కస్ అబౌట్ డిబిఎంఎస్ అండ్ ఆర్డిబిఎంఎస్ సో అండ్ యాసిడ్ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో రెగ్యులర్ గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి బికాస్ డేటాబేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మన కమాండ్ వస్తే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవడం ఈజీ కదా. అదే విధంగా ఒక డేటాబేస్ మీద మన కమాండ్ వచ్చిందంటే ప్రతి డేటాబేస్ మనం నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, సో ఫర్ దట్ థింగ్ సో ఎస్క్యూఎల్ ఈస్ వెరీ ఈజీ డేటాబేస్ వెన్ కంపేర్ టు అదర్ డేటాబేస్. ఎందుకంటే అదర్ నాకు తెలియదు కాబట్టి ఎస్క్యూఎల్ బాగా తెలుసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది మనకి. క్లియర్? సో జస్ట్ జోకింగ్. సో ప్రతి డేటాబేస్ కూడా కొంచెం ఇంటర్లింక్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంటే చేసే పని ఒకటే, డేటా యాడ్ చేయడం, డేటా రిమూవ్ చేయడం, లేదా డేటాని వాడుకోవడం. ఇది దాని మించి లేదా డేటాని ఆల్టరేట్ చేయడం. ఈ 4-5 పనులు తెప్పించి ఇంకా కొత్త పని ఏం చేయదు అది. సో కొత్త పనులు మనం లేనప్పుడు మనం సో ఉన్న పనులు చాలా పర్ఫెక్ట్ చేస్తాం కాబట్టి సో డేటాబేస్ నేర్చుకోవడం ఈజీ అండి, అండ్ ఈజీ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వన్ మోర్ పాయింట్ ఏంటంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోయినా ఓన్లీ డేటాబేస్ వచ్చినా సరే మీకు జాబ్ వస్తుంది. ఓన్లీ డేటాబేస్ మీద మీకు బోల్డెన్ జాబ్లు వస్తాయి. ఎస్క్యూఎల్ డెవలపర్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఎస్క్యూఎల్ డెవలపర్ బాగా డబ్బులు ఇస్తారు. సో వెన్ కంపేర్ విత్ ఫుల్ స్టేక్ ఆఫ్ డెవలపర్స్ పోలిస్తే వాళ్ళకన్నా 10 రూపాయలు ఎక్కువ వెలిగిస్తారు ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే, సో ఎస్క్యూఎల్ సో డేటాబేస్ మీద ఓన్లీ డేటాబేస్ మీద పర్ఫెక్ట్ గా ఉన్నా సరే యూ కెన్ క్రాక్ యువర్ జాబ్స్. ఓకే అండి, సో ఈజీగా తీసుకోవద్దు, ఈజీగానే ఉంటుంది కాబట్టి. క్లియర్? ఓకే సార్, రేపు పొద్దున్న క్లాస్ లో మనం సో మిగిలిన క్లాస్ చూద్దామండి. సో ఒకసారి సో ఏం డౌట్స్ ఉన్నాయి క్లాస్ లో, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి క్లాస్ లో? యాక్చువల్గా నేను ఏ క్లాస్ చెప్పిన ఫస్ట్ నాకు రీజే ప్రాబ్లం ఏంటంటే సార్ ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు సార్ మీరు అంటారు కదా. అదే ఓకే, కొంచెం నాకు డిఫాల్ట్ గా కొంచెం స్పీడ్ గా మాట్లాడతాను, బట్ క్లాస్ కొంచెం స్లోగా చెప్తానండి మాక్సిమం ఆఫ్. ఎగ్జాంపుల్స్ తోనే వెళ్దాం. ఓకే, యూజర్ స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది క్లాస్ అనేది, మరి అంత ఓకే సార్ తక్కువ మెడ బిగేసి అంత ఉన్నదా? క్లియర్? ఓకే, సో ఆన్లైన్ స్టూడెంట్స్ ఆర్ యూ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ?
సో గైస్, సో నాకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీ తరపు నుంచి? ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఆర్ ఎనీ థింగ్స్? సో గైస్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే గైస్, మనం ఈ క్లాస్ ఓకే మాధవి గారు ఓకే అండి. సో థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, సో ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారో మీకు ఆల్రెడీ నెంబర్ పెట్టాను కదా, నా నెంబర్ ఒకసారి మెసేజ్ చేయండి ఓకే ప్లీజ్. సో చేస్తే మీకు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో మీకు షేర్ చేస్తారు క్లాస్ నోట్స్ ఇవన్నీ కూడా. ఓకే అండి, సో నెక్స్ట్ అండ్ ఫ్రమ్ టుమారో కూడా ఫ్రమ్ టుమారో నోట్స్ ద క్లాస్ టైమింగ్ ఇస్ సేమ్ అండి. ఓకే 3:30 to 4:30 క్లాస్ ఉంటుంది అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్ సేమ్ క్లాస్ లింక్ అండి. ఓకే అదే క్లాస్ లింక్ ఉంటుంది ఎవ్రీడే కూడా. సో ఫర్ 3:30 to 4:30 ఫర్ SQL క్లాస్. గైస్ ఓకే గైస్, I think it's time to pause the class and మనం రేపు కంటిన్యూ చేద్దాం అండి. ఓకే హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ మై క్లాస్. బై.